కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన మహేందర్ అనే యువకుడు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ వేయడానికి రూపాయి నాణేలను నామినేషన్ రుసుముగా చెల్లించారు. రూపాయి విలువ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో తాను దాచుకున్న నాణేలతో ఈ నామినేషన్ వేశానని మహేందర్ తెలిపారు. సర్పంచ్గా పోటీ చేస్తూ తన పేరు అందరికీ గుర్తుండాలనే ఈ ప్రయత్నం చేశానని ఆయన పేర్కొన్నారు. స్వామి శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం. నేను జంగిల్ మహేందర్, లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిన్న నామినేషన్ చేయడం జరిగింది. నామినేషన్ వేసేటప్పుడు రూపాయి బిల్లలు 1000 రూపాయలు జమ చేసి 1000 రూపాయలు ఫీజు కట్టడం జరిగింది. ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే, నేను గతంలో లక్ష్మీదేవిపల్లి 7వ వార్డు మెంబర్గా పోటీ చేయడం జరిగింది. అందులో నేను ఒకటే ఓటుతోని ఓడిపోవడం జరిగింది. అప్పుడు ఏమైంది అంటే, నేను ప్రయత్నించాను, నా ప్రయత్నం నేను చేశాను, కానీ ప్రజలు కూడా నాకు సహకరించారు. అప్పుడు ఏమైందంటే, ఇద్దరికి సమానంగా ఓట్లు రావడం వల్ల రీకౌంటింగ్ పెట్టడంతో ఒక ఓటు తక్కువ రావడం వల్ల నేను ఒక ఓటుతో ఓడిపోయాను. అప్పుడు అనిపించింది, ఒక్కోటు అంటారు, ఒక్కోటు ఎంత ముఖ్యం అనేది ఇప్పుడు అనిపించింది నాకు. ఒక్కోటు ఎంత ముఖ్యం, ఒక ఓటు అనేది ప్రధానమంత్రినే చేంజ్ చేసే అవకాశాలు గతంలో చూశాము. ఒక ఓటు నన్ను కూడా అట్లా వార్డు మెంబర్గా కోల్పోయే విధంగా చేసింది. కావున ఒక ఓటు అనేది ఎంతో ముఖ్యం. ప్రతి ఓటరు కూడా ఓటేయండి. అదేవిధంగా ప్రతి విలేజ్లో ఎవరెవరు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు, ఎవరెవరుగా వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నారు చూసి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోండి. రూపాయి అని 1000 రూపాయలు కట్టడంలో అర్థం ఉంది. ఎందుకు అంటే, ఇప్పుడు జరిగే సమాజం పైసా అనే సమాజం కాకుండా రూపాయికి కూడా విలువిద్దాం, ఒక ఓటుకు విలువిద్దాం, ఒక రూపాయికి విలువిద్దాం అనే నినాదంతో మనం అలా చేయడం జరిగింది. ఎప్పుడే కానీ మనం ఓటు అనేది మన సీక్రెట్ అంటే అది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మనం లోపల ఎవరికైనా వేయచ్చు. ఎవరికి ప్రలోభ పడకుండా, ఎవరికి భయపడకుండా నిజాయితీగా ఎవరికి నచ్చిన వ్యక్తికి వారికి వేయచ్చు. కావున అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి.